ఓం శాంతి. బాబా చెప్తున్నారు 2/5/24 మధురమైన పిల్లలు జ్ఞానం యొక్క బుల్బుల్గా అయ్యి తమ సమానంగా తయారు చేసే సేవను చేయండి. ఎంతమందిని నా సమానంగా తయారు చేశాను, స్మృతి చార్టు ఎలా ఉంది అన్నది చెక్ చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: భగవంతుడు తన పిల్లలతో మనుషులు చేయలేని ఏ ప్రతిజ్ఞను చేయిస్తారు? భగవంతుడు తన పిల్లలతో మనుషులు చేయలేని ఏ ప్రతిజ్ఞను చేస్తారు? జవాబు: భగవంతుడు ఏమని ప్రతిజ్ఞ చేస్తారంటే, పిల్లలు, నేను మిమ్మల్ని మన ఇంటికి తప్పకుండా తీసుకువెళ్తాను. భగవంతుడు తన పిల్లలతో మనుషులు చేయలేని ఏ ప్రతిజ్ఞ చేస్తారు? బాబా ఏం చేస్తున్నారు? ప్రతిజ్ఞ మనతో ఏం చేస్తున్నారు చెప్పండి. ఏమని ప్రతిజ్ఞ చేస్తున్నారు? పిల్లలు, నేను మిమ్మల్ని మన ఇంటికి తప్పకుండా తీసుకువెళ్తాను. మీరు శ్రీమతంపై నడుస్తూ పావనంగా అయినట్లయితే ముక్తి మరియు జీవన్ముక్తిలోకి వెళ్తారు. ముక్తిలోకైతే ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిందే. ఎవరు కోరుకున్నా కోరుకోకపోయినా కానీ బలవంతంగానైనా లెక్కాచారాలు సమాప్తం చేయించి తీసుకువెళ్తాను. బాబా అంటారు, నేను ఎప్పుడైతే వస్తానో అప్పుడు మీ అందరూ వానప్రస్థ అవస్థకు చేరుకుంటారు. నేను అందరినీ తీసుకువెళ్తాను. బాబా ఏం చెప్తున్నారు? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, తయారవ్వకపోయినా, ఎలాగైనా సరే లెక్కాచారాలు సమాప్తం చేసి అయితే తీసుకెళ్లాల్సిందే. నేను ఎప్పుడైతే వస్తానో అప్పుడు మీ అందరిది ఏ అవస్థ? వానప్రస్థ అవస్థ. నేను అందరినీ తీసుకువెళ్ళడం కోసమే వస్తానని చెప్తున్నారు బాబా. మరి రెడీ అయిన అందరూ వెళ్ళడానికి ఆలోచిస్తారా? ఓం శాంతి. బాబా అంటున్నారు, పిల్లలు ఇప్పుడు చదువు పట్ల అటెన్షన్ పెట్టాలి కదా. ఇప్పుడు ఏం చేయాలి? చదువు పట్ల అటెన్షన్ పెట్టాలి. సర్వగుణ సంపన్నులు 16 కళా సంపూర్ణులు అన్న గాయనం ఏదైతే ఉందో ఆ గుణాలన్నిటినీ ధారణ చేయాలి. నాలో ఈ గుణాలు ఉన్నాయా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే ఆ విధంగా తయారవుతారో వారి వైపుకే పిల్లలైన మీ అటెన్షను వెళ్తుంది. ఇప్పుడు ఇదంతా చదవడం మరియు చదివించడంపై ఆధారపడి ఉంది. నేను ఎంతమందిని చదివిస్తున్నాను అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, సంపూర్ణ దేవతలుగా అయితే ఎవరూ తయారవ్వలేదు. చంద్రుడు సంపూర్ణతను చేరుకున్నప్పుడు ఎంతటి ప్రకాశాన్ని ఇస్తాడు? ఇక్కడ కూడా నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగా ఉన్నారా అన్నది చూడడం జరుగుతుంది. ఇది పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు, టీచర్ కూడా అర్థం చేసుకుంటారు. వీరు ఏం చేస్తున్నారు, నా కొరకు ఏ సేవను చేస్తున్నారు అని ఒక్కొక్క బిడ్డ వైపుకు దృష్టి వెళ్తుంది. బాబా చూస్తారంటే పిల్లలు ఏం చేస్తున్నారు, నా కోసం ఏ సేవ చేస్తున్నారు అని. ఈ విధంగా అన్ని పుష్పాలను చూస్తారు. అందరూ పుష్పాలే, ఇది పుష్పాల తోట కదా. ప్రతి ఒక్కరికి తమ అవస్థ గురించి తెలుసు, తమ సంతోషం గురించి తెలుసు. అతీంద్రియ సుఖమైన జీవితం ప్రతి ఒక్కరికి ఎవరికి వారికి అనుభవం అవుతుంది కదా. అతీంద్రియ సుఖాన్ని అడగాలంటే ఏం చెప్తారు? గోపీ వల్లభుడి గోప గోపికలను అడగండి అని. అంటే కృష్ణుడి దగ్గర గోప గోపికలు కృష్ణుడు మురళి వాయిస్తుంటే పరవశించి పరుగులు తీశారంటే అతీంద్రియ సుఖాన్ని పొందారు అని చెప్తారు. కానీ బాబా ఏమంటున్నారు? అప్పుడు కాదు పొందడం, ఇప్పుడు కదా. బాబా చెప్పే మురళికి ఎప్పుడైతే మనం తన్మయత్నంలో కూర్చుని వింటామో అప్పుడు మనకి ఇంద్రియాలకు అతీతమైన సుఖం లభిస్తుంది. దాన్ని ఏమంటారు? అతీంద్రియ సుఖం, ఇంద్రియాలకి అతీతమైన సుఖం. ఎప్పుడైతే ఆ సుఖాన్ని పొందుతూ మనం బాబా యొక్క ధ్యాసలో లీనమైపోతామో ఇంకప్పుడు కొంచెం కూడా మనకి టైం అనేది తెలియదు. ఒకటేమో ఆ అతీంద్రియ సుఖం కూడా అందరికీ అనుభవం అవుతుందా? మరి అవ్వదు కదా. ఒకటేమో తండ్రిని చాలా చాలా స్మృతి చేయాలి. స్మృతి చేయడం ద్వారానే ప్రతిఫలం లభిస్తుంది. తమో ప్రధానం నుండి
సతో ప్రధానంగా అయ్యేందుకు పిల్లలైన మీకు చాలా సహజమైన ఉపాయాన్ని తెలియచేస్తాను. అదేమిటంటే స్మృతి యాత్ర. ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. నా స్మృతి చార్టు సరిగ్గా ఉందా? ఎవరెవరిని తమ సమానంగా తయారు చేస్తున్నాను? ఎందుకంటే మీరు జ్ఞానం యొక్క బుల్బుల్ కదా. కొందరు చిలుకలు ఉన్నారు, కొందరు ఇంకెలాగో ఉన్నారు. మీరు పావురాలుగా కాదు, చిలుకలుగా అవ్వాలి. స్వయాన్ని లోపల ప్రశ్నించుకోవడం చాలా సహజం. తండ్రి నాకు ఎంతవరకు గుర్తున్నారు? అతీంద్రియ సుఖంలో ఎంతవరకు ఉంటున్నాను? మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి కదా. మనుషులైతే మనుషులే, స్త్రీ పురుషులు ఇరువురు చూడడానికైతే మనుషులుగానే ఉంటారు. మళ్ళీ మీరు దైవీ గుణాలను ధారణ చేసి దేవతలుగా అవుతారు. మీరు తప్ప దేవతలుగా అయ్యేవారు ఇంకెవరూ లేరు అని చెప్తున్నారు బాబా. దైవీ వంశం యొక్క సభ్యులుగా అయ్యేందుకే ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చారు అంటే అర్థం ఏంటి? దేవతలుగా తయారవ్వడానికి, ఆ వంశానికి చెందిన వాళ్ళు కాబట్టి. అక్కడ కూడా మీరు దైవీ వంశం యొక్క సభ్యులుగా ఉంటారు. అక్కడ మీలో ఎటువంటి రాగద్వేషాలు గుర్తుండవు. ఇటువంటి దైవీ పరివారానికి చెందిన వారిగా అయ్యేందుకు ఎంతగానో పురుషార్థం చేయాలి. చదవడం కూడా నియమానుసారంగా చదువుకోవాలి. ఎప్పుడూ మిస్ చేయకూడదు. అనారోగ్యంగా ఉన్నా కానీ బుద్ధిలో శివబాబా స్మృతి ఉండాలి. ఇందులో నోటిని ఉపయోగించవలసిన పని లేదు. ఆత్మకు తెలుసు మేము శివబాబా పిల్లలము, బాబా మనల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చారు అని. ఈ ప్రాక్టీస్ చాలా బాగా ఉండాలి. ఎక్కడ ఉన్నా కానీ తండ్రి స్మృతిలో ఉండండి. ఎక్కడైనా ఉండండి, కానీ ఏం చేయండి? బాబా స్మృతిలో ఉండండి. శాంతిధామంలోకి, సుఖధామంలోకి తీసుకువెళ్ళేందుకు ఎవరు వచ్చారు? ఇప్పుడు తండ్రి వచ్చారు. ఇది ఎంత సహజమో. ఎక్కువగా ధారణ చేయలేని వారు చాలామంది ఉన్నారు. అయితే సరే, స్మృతి చెయ్యండి. ఇక్కడ పిల్లలందరూ కూర్చుని ఉన్నారు కదా. బాబా అంటున్నారు ఎక్కువ ధారణ చేయలేని వారు ఇక్కడ చాలామంది ఉన్నారు. పోనీ సరే, అయిపోయింది. కనీసం ఏం చేయండి? స్మృతి చేయండి, తండ్రిని తలుచుకోండి. ఇక్కడ పిల్లలందరూ కూర్చుని ఉన్నారు కదా, ఇందులో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. అవును, అలా తప్పకుండా తయారవ్వాలి. శివ్ బాబాను తప్పకుండా స్మృతి చేస్తారు కదా. బాబా ఏమంటున్నారు? శివ్ బాబాను తప్పకుండా స్మృతి చేస్తారు. చేస్తారా చేయరా చెప్పండి? చేస్తున్నారు కదా. అందరూ ఇతర సాంగత్యాలు వదిలి ఒక్కరితో సాంగత్యాన్ని జోడిస్తారు. ఇంకెవరి స్మృతి ఉండకపోవచ్చు, కానీ ఇందులో చివరి వరకు పురుషార్థం చేయాల్సి ఉంటుంది, శ్రమించవలసి ఉంటుంది. లోపల ఒక్క శివ్ బాబా స్మృతియే ఉండాలి. ఎక్కడికైనా విహరించడానికి వెళ్ళినా కానీ లోపల తండ్రి స్మృతియే ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళండి, ఏమైనా చేయండి, కానీ బుద్ధి మాత్రం ఎవరి దగ్గర ఉండాలి చెప్పండి? బాబా దగ్గరే ఉండాలి, ఇంకెటు వెళ్ళకూడదు. బాబా అంటున్నారు లోపల ఏముండాలి? ఒక్క శివ్ బాబా స్మృతే ఉండాలి. బాబా అంటారు నోటిని ఉపయోగించవలసిన అవసరం కూడా లేదు, పైకి కూడా కాదు, మనసు ద్వారా. ఇది సహజమైన చదువు. మిమ్మల్ని చదివించి తమ సమానంగా తయారు చేస్తారు. ఎవరు సమానంగా? బాప్ సమానంగా, బాప్ దాదాల సమానంగా. ఇటువంటి అవస్థలోనే పిల్లలైన మీరు వెళ్ళాలి. ఏ విధంగా సతో ప్రధాన అవస్థ నుండి వచ్చారో మళ్ళీ అదే అవస్థలోకి వెళ్ళాలి. అర్థమవుతుందా? వచ్చేటప్పుడు ఆత్మ సతో ప్రధానంగా 16 కల సంపూర్ణంగా వచ్చింది. మరి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నవాళ్ళు అలా వెళ్ళిపోతే కుదురుతుందా? అందుకని వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ అదే అవస్థలో వెళ్ళాలి. అందుకని ఇక్కడే పూర్తి పురుషార్థం చేసి తయారవ్వాలి. ఇది అర్థం చేయించడం ఎంత సహజం. ఇంటి పనులు చేస్తూ, నడుస్తూ, తిరుగుతూ స్వయాన్ని పుష్పాలుగా తయారు చేసుకోవాలి అని మానేసి కూర్చొని తపస్సు చేయండి అని బాబా చెప్పట్లేదు. ఇంటి పనులు చేయండి, నడుస్తూ తిరుగుతూ పనులన్నీ చేసుకుంటూ కూడా ఏం చేయండి? స్వయాన్ని పుష్పాలుగా తయారు చేసుకోండి. నాలో గడబిడ ఏమీ లేదు కదా అని చెక్ చేసుకోవాలి. స్వయాన్ని చెక్ చేసుకోవడానికి వజ్రం ఉదాహరణ కూడా
చాలా బాగుంటుంది కదా. ఎవరి స్వయాన్ని వాళ్ళే చెక్ చేసుకోవాలి, ఎదురువాళ్ళని చెక్ చేయడం కాదు. ముందు మనల్ని మనం చెక్ చేసుకోవడం మనకి రావాలి. ఏంటంటే మనకి ఎదురువాళ్ళని చూడడం వస్తుంది కానీ మనల్ని మనం చూసుకోవడం రాదు. అందుకని బాబా చెప్తున్నారు, ఎదురువాళ్ళని వాళ్ళు చూసుకుంటారు, ఆ శ్రమ మీకు అక్కర్లేదు, అవన్నీ బాబా చూసుకుంటారు, మిమ్మల్ని మీరు చూసుకోండి అని చెప్తున్నారు బాబా. మీరు స్వయమే భూతద్దం వంటి వారు కావున నాలో దేహాభిమానం అంశమాత్రం కూడా లేదు కదా అన్నది చెక్ చేసుకోవాలి. బాబా ఏమంటారు, భూతద్దం మీరే భూతద్దం పెట్టి చూసుకోండి లోపల ఎలా ఉన్నాము అని. ఈ సమయంలో అందరూ పురుషార్థులే, కానీ లక్ష్యం ఉద్దేశం అయితే ఎదురుగా ఉంది కదా. మీరందరికీ సందేశాన్ని ఇవ్వాలి. బాబా చెప్పారు, ఖర్చైనా కానీ వార్తాపత్రికల ద్వారా ఈ సందేశాన్ని అందరికీ లభించాలి. ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు పవిత్రంగా అవుతారని చెప్పండి. ఇప్పుడు ఎవరు పవిత్రంగా లేరు. తండ్రి అర్థం చేయించారు, పవిత్ర ఆత్మలు కొత్త ప్రపంచంలోనే ఉంటారు. ఈ పాత ప్రపంచం అపవిత్రమైంది. ఇందులో పవిత్రమైన వారు ఒక్కరు కూడా ఉండరు. ఆత్మ ఎప్పుడైతే పవిత్రంగా అయిపోతుందో అప్పుడు పాత శరీరాన్ని వదిలేస్తుంది. శరీరాన్ని ధరించాల్సిందే కదా. బాబా చెప్తున్నారు, శరీరాన్ని ఏం చేయాల్సిందే, ఆత్మ సంపూర్ణమైతే వదలాల్సిందే. స్మృతి చేస్తూ చేస్తూ మీ ఆత్మ పూర్తిగా పవిత్రంగా అయిపోతుంది. శాంతిధామం నుండి మనం పూర్తి పవిత్ర ఆత్మలుగా వచ్చి గర్భమహల్లో కూర్చున్నాము. ఆ తర్వాత ఇంతటి పాత్రను అభినయించాం కదా. శాంతిధామలోంచి ఎక్కడికి వచ్చాం, సత్యయుగంలోకి వచ్చాం. జైల్లోకి రాలేదు, ఫస్ట్ గర్భమహల్లోకి వచ్చాం. అక్కడి నుంచి ఆత్మ జన్మలు తీసుకుని ఇప్పుడు ఈ స్థితికి చేరుకున్నామని చెప్తున్నారు బాబా. ఇప్పుడు చక్రాన్ని పూర్తి చేసి మళ్ళీ ఆత్మలైన మీరు తమ ఇంటికి వెళ్తారు. అక్కడి నుండి మళ్ళీ సుఖధామంలోకి వస్తారు. అక్కడ గర్భమహల్ ఉంటుంది. అయినా ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థమైతే చెయ్యాలి. ఇది చదువు. ఇప్పుడు నరకము వేశ్యాలయము వినాశనమై శివాలయం స్థాపన అవుతుంది. ఇప్పుడైతే అందరూ తిరిగి వెళ్ళాలి అని చెప్తున్నారు బాబా. మేము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి కొత్త ప్రపంచంలో రాకుమారీలుగా అవుతామని మీరు కూడా భావిస్తారు. కొందరేమో మేము ప్రజల్లోకి వెళ్ళిపోతాము అని భావిస్తారు. ఇందులో పూర్తిగా లయన్ క్లియర్గా ఉండాలి. ఒక్క తండ్రి స్మృతియే ఉండాలి, ఇంకేమీ గుర్తుకు రాకూడదు. అటువంటి వారిని పవిత్రమైన వారు వికార్లు అని అంటారు. శరీరం కూడా గుర్తుకు రాకూడదు. ఇది పాత చీచీ శరీరం కదా, ఇక్కడ జీవిస్తూనే మరణించాలి అన్నది బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. మనం మన ఇంటిని మర్చిపోయాం కదా. మనం ఏం మర్చిపోయాం, మన ఇంటిని మర్చిపోయాం. మరి మన ఇంటిని మర్చిపోతే ఇంక అన్నీ మర్చిపోయినట్టే. అందుకని ఇప్పుడు తండ్రి గుర్తొచ్చారు, ఇల్లు గుర్తొచ్చింది, మొత్తం మన యొక్క చరిత్ర అంతా మనకి గుర్తొచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి తయారవ్వాలి కదా. ఇప్పుడు మళ్ళీ తండ్రి స్మృతిని ఇప్పించారు, బాబా స్మృతిని ఇప్పించారు కదా పిల్లలు, నేను మీ తండ్రిని, నన్ను మర్చిపోకండి అని. ఇప్పుడు ఈ నాటకం పూర్తవుతుంది. అర్థమవుతుందా పిల్లలు? ఇప్పుడు ఈ నాటకం ఏమవుతుంది, పూర్తవుతుంది. తండ్రి అర్థం చేయిస్తారు, మీరందరూ వానప్రస్థిలే. ఇందులో వయసుతో నిమిత్తం లేదు, అందరూ వానప్రస్థిలే. మొత్తం విశ్వం అంతట్లోని మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో అందరిది ఈ సమయంలో వానప్రస్థ అవస్థయే. నేను వచ్చాను, ఆత్మలందరినీ వాణి నుండి అతీతంగా తీసుకువెళ్తాను. బాబా ఏమంటున్నారు, నేను వచ్చింది ఎందుకు వచ్చాను, మిమ్మల్ని అందరినీ ఈ ప్రపంచం నుండి తీసుకువెళ్ళడానికి. తండ్రి అంటారు, ఇప్పుడు మీలో చిన్న పెద్ద అందరిది వానప్రస్థ అవస్థ. వానప్రస్థం అని దేనిని అంటారో కూడా మీకు తెలిసేది కాదు. తెలియకుండానే వెళ్ళి గురువులను ఆశ్రయించేవారు. మీరు లౌకిక గురువుల ద్వారా అర్ధకల్పం పురుషార్థం చేస్తూ వచ్చారు, కానీ జ్ఞానం ఏమీ ఇవ్వలేదు కదా. ఆ గురువులకే లేదు, ఇంకా మనకేమి ఇస్తారు? ఎందుకంటే గురువులందరికీ జ్ఞానం ఇవ్వాలన్నా
పిల్లలకి జ్ఞానం రావాలన్నా ఎవరు రావాలి? తండ్రి రావాలి. ఇప్పుడు తండ్రి స్వయంగా అంటారు, మీలో చిన్న పెద్ద అందరిది వానప్రస్థావస్థే. ముక్తి అయితే అందరికీ లభించనున్నది. బాబా అన్నారు ముక్తి అయితే అందరికీ లభిస్తుంది. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరంధామం అయితే వెళ్ళిపోవాల్సిందే, ఈ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టి. ఏ కులమైనా ఏ మతమైనా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోవాల్సిందే. కానీ జీవన్ముక్తి అయితే నెంబర్ వార్ పురుషార్థ్ అనుసార్ అందరూ ఒకేసారి అయితే దిగరని చెప్తున్నారు బాబా. చిన్న పెద్ద అందరూ అంతమైపోతారు. అందరినీ ఇంటికి తీసుకువెళ్ళేందుకే తండ్రి వచ్చారు. ఇందులో పిల్లలకు ఎంతో సంతోషం ఉండాలి. ఇక్కడ దుఃఖం అనుభవం అవుతుంది కదా. ఇక్కడ ఏంటి? అంతా దుఃఖమే. అందుకే తమ ఇంటిని స్వీట్ హోమ్ను స్మృతి చేస్తారు. ఇంటికి వెళ్ళాలనుకుంటారు కానీ వివేకమైతే లేదు, తెలివి లేదు కదా. ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటారు. ఏదైనా కష్టం వస్తే ఏమనుకుంటారు? భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అని. కానీ వెళ్ళిపోవడానికి దారేది? దారి తెలియాలి కదా వెళ్ళాలంటే. అదైతే లేదు, ఆ తెలివి లేదు. ఎలా వెళ్తాము అని. ఆత్మలైన మాకిప్పుడు శాంతి కావాలి అని అంటారు. ఏమడుగుతున్నారు అందరూ? శాంతి కావాలి. ఎలా వస్తుంది శాంతి? శాంతి అనేది కొనుక్కుంటే మార్కెట్లో దొరికే వస్తువా? చెప్పండి, దొరికే వస్తువా? దొరికే వస్తువు అయితే కొనుక్కుని ఏం చేద్దరు? ఎలా అని ఇంట్లో పెట్టుకుందరు. కానీ బాబా ఏం చెప్తున్నారు? శాంతి అనేది నీ కంఠహారం కదా. ఎప్పుడైతే నువ్వు మంచి ఆలోచిస్తావో అప్పుడు మనసు ఎలా ఉంటుంది? ప్రశాంతంగా శాంతిగా ఉంటుంది. ఎప్పుడైతే సంకల్పాలు వికల్పాలు అయిపోతాయో ఏమైపోతుంది? శాంతి అయిపోతుంది. నువ్వు ఆత్మ అనుకుంటే అంతా శాంతి, దేహం అనుకుంటే అంతా అశాంతే. ఎందుకు చెప్పండి? ఆత్మ అనుకుంటే ఆత్మస్వధర్మం శాంతి. ఆత్మస్వరూపంలో అందరినీ చూస్తే ఇంకెటువంటి లోపాలు కనిపించు. అదే దేహం అనుకుంటే దేహానికి సంబంధించినవన్నీ గుర్తొస్తాయి. దానివల్ల అశాంతి. ఎంత సమయం కొరకు కావాలని తండ్రి అడుగుతారు. శాంతి కావాలి అని అంటున్నారు కదా, ఎంత సమయం కావాలి అని అడుగుతున్నారు బాబా. చెప్పండి, ఎంత సమయం కావాలి? అరగంట కావాలా? గంట కావాలా? పావుగంట కావాలా? ఎంత కావాలి? ఒక కల్పం కావాలి? ఎంత కావాలి మరి? శాంతి ఇప్పుడు శాంతి కావాలని అంటున్నారు కదా, ఎంత సమయం కొరకు కావాలని అడుగుతున్నారు. ఇక్కడైతే ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయించాలి. ఇక్కడ శాంతిగా ఎవరైనా ఉండగలరా? అర్ధకల్పం ఈ గురువులు మొదలైన వారు మీ చేత ఎంతో శ్రమ చేయించారు. మీరు శ్రమిస్తూ భ్రమిస్తూ ఇంకా అశాంతిగా అయిపోయారు. ఇప్పుడు శాంతిధామం యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో వారు వచ్చి అందరినీ తిరిగి తీసుకుని వెళ్తారు. వారు చదివిస్తూ ఉంటారు కూడా. భక్తిని నిర్వాణ ధామంలోకి వెళ్ళడం కోసం, ముక్తి కోసమే చేస్తారు. భక్తి దేనికోసం అంటే ఏం చెప్తారు? భక్తి దేనికోసం? భక్తి ముక్తి కోసం. భక్తి చేయడం వల్ల ఏం లభిస్తుంది? ముక్తి లభిస్తుంది అనుకుంటారు కదా. అందుకని బాబా ఏం చెప్తున్నారు? భక్తి ముక్తి కోసం. మరి భక్తి పూర్తయి ముక్తిధామానికి వెళ్ళడానికి మనం ఎందులోకి వచ్చాం? జ్ఞానంలోకి అయితే వచ్చాం కదా అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, బాబా చెప్తున్నారు శాంతి కావాలి. ఎంత సమయం అని చెప్పి బాబా అడుగుతారు కదా. భక్తి దేనికోసం? ముక్తి కోసమే కదా అంటున్నారు బాబా. మేము సుఖధామంలోకి వెళ్ళాలని ఎప్పుడూ ఎవరి హృదయంలోనూ రాదు. అందరూ వానప్రస్థలోకి వెళ్ళేందుకే పురుషార్థం చేస్తారు. మీరైతే సుఖధామంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తారు. మొదట వాణి నుండి అతీతమైన అవస్థ తప్పకుండా కావాలని మీకు తెలుసు. భగవంతుడు కూడా పిల్లలతో ప్రతిజ్ఞ చేస్తారు, నేను పిల్లలైన మిమ్మల్ని మన ఇంటికి తప్పకుండా తీసుకువెళ్తాను. దాని కొరకే మీరు అర్ధకల్పం భక్తి చేశారు. ఇప్పుడు శ్రీమతంపై నడిచినట్లయితే ముక్తి జీవన్ముక్తిలోకి వెళ్తారు. లేకపోతే శాంతిధామంలోకైతే అందరూ వెళ్ళాల్సిందే. ఎవరైనా వెళ్ళాలనుకున్నా వెళ్ళాలి, అనుకోకపోయినా డ్రామానుసారంగా అందరూ తప్పకుండా వెళ్ళాల్సిందే. వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎలాగైనా వెళ్ళాలి.
వెళ్ళకూడదని ఇక్కడ కూర్చుందాం అనుకున్నా కూడా కుదరదు, వెళ్ళాల్సిందే అంటున్నారు బాబా. అందరూ వెళ్ళాల్సిందే. ఇష్టపడినా ఇష్టపడకపోయినా అందరినీ తిరిగి తీసుకువెళ్ళేందుకే నేను వచ్చాను. అందుకని అందంగా వెళ్ళటమే బాగుంటుంది కదా. బాబా అంటున్నారు, బలవంతంగానైనా కూడా లెక్కాచారాలు సమాప్తం చేయించి తీసుకువెళ్తాను అని చెప్తున్నారు బాబా. మీరు సత్యయుగంలోకి వెళ్తారు. మిగిలిన వారంతా వాణి నుండి అతీతంగా శాంతిధామంలో ఉంటారు. ఎవరిని వదిలేదైతే లేదు. రాకపోయినా సరే శిక్షల్ని ఇచ్చి దెబ్బలు వేసి అయినా సరే తీసుకువెళ్తాను. బాబా ఏం చెప్తున్నారు, అందరూ శాంతిధామంలోకి వెళ్ళాల్సిందే. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వెళ్ళాల్సిందే. శిక్షలు అనుభవించైనా వెళ్ళాలి. 2 కొట్టైనా 2 దెబ్బలు వేసైనా సరే ఏం చేస్తాను, తీసుకెళ్ళిపోతాను. అందుకని బాబాయ్ ఏం చెప్తున్నారు, మర్యాదగా వెళ్ళడమే బాగుంటుంది కదా. డ్రామాలో పాత్రే ఆ విధంగా ఉంది. అందుకే మీరు మీ సంపాదన చేసుకుని వెళ్ళాలి. అప్పుడు పదవి కూడా మంచిగా లభిస్తుంది. ఎందుకంటే అందంగా అప్పుడు చూడండి, పల్లకే ఎక్కమన్నప్పుడు ఎక్కామనుకోండి మర్యాద దక్కుతుంది. అందుకని మీరు మంచిగా తయారై వస్తే పదవి పరువు 2 లభిస్తుంది. లేదంటే 2 పోతే కానీ వెళ్ళడం తప్పదు. అందుకని బాబా చెప్తున్నారు కాబట్టి మనం బాబా చెప్పిన సమయానుసారంగా మన యొక్క పురుషార్థంతో మనం ఉన్నతంగా తయారయ్యి బాబా కూడా ఎలా వెళ్ళాలి, పెళ్లివారిగా కాదు పెళ్లి కూతురిగా నడిచెళ్ళే విధంగా మనం తయారవ్వాలి కదా. బాబా సమానంగా అవ్వాలి. చివరిలో వచ్చేవారు ఏ సుఖాన్ని పొందుతారు? తప్పకుండా వెళ్ళాలి అని తండ్రి అందరికీ చెప్తారు. శరీరాలకు నిప్పు అంటించి ఆత్మలందరినీ తీసుకువెళ్తాను. బాబా అంటున్నారు, శరీరాలకు నిప్పు అంటించి ఆత్మలందరినీ తీసుకెళ్తాను. నాతో పాటు కలిసి రావలసింది ఆత్మలే. నా మతంపై సర్వగుణ సంపన్నులుగా 16 కళ సంపూర్ణులుగా అయినట్లయితే పదవి కూడా మంచిగా లభిస్తుంది. మీరు వచ్చి మా అందరికీ మృత్యువును ఇవ్వండి అని మీరు పిలిచారు కదా. ఇప్పటిక మృత్యు వచ్చేసింది, ఎవరూ తప్పించుకోలేరు. ఈ చీచీ శరీరాలిక మిగలవు. మమ్మల్ని తిరిగి తీసుకువెళ్ళండి అని మీరు పిలిచారు. కావున ఇప్పుడు తండ్రి వచ్చారు కాబట్టి వెళ్ళవలసిందే. అందుకే తండ్రి అంటారు, పిల్లలు ఈ చీచీ ప్రపంచం నుండి మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్తాను. మీ స్మృతి చిహ్నం కూడా ఉంది. దిల్వాడా మందిరం ఉంది కదా, అది హృదయాన్ని గెలుచుకునే వారి మందిరం. అది ఆదిదేవుడు కూర్చుని ఉన్నారు. శివ బాబా కూడా ఉన్నారు. బాప్దాదా ఇరువురు ఉన్నారు. వీరి శరీరంలో బాబా విరాజమానమై ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆదిదేవుణ్ణి చూస్తారు. ఇక్కడ బాప్దాదా కూర్చుని ఉన్నారని మీ ఆత్మకు తెలుసు అంటున్నారు బాబా. ఈ సమయంలో మీరు ఏ పాత్రనైతే అభినయిస్తున్నారో దానికి గుర్తుగా స్మృతి చిహ్నాలు ఉన్నాయి. మహారథులు, గుర్రపు సవారి, పాదాచారులు కూడా ఉన్నారు. అది జడమైంది, ఇక్కడ ఇది చైతన్యమైంది కదా. మనకి గుర్తుగానే దిల్వాడా మందిరాన్ని తయారు చేశారు అని చెప్తున్నారు బాబా. అన్ని రకాల వాళ్ళు అక్కడున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. పైన వైకుంఠం కూడా ఉంది. మీరు మోడల్ని చూసి వస్తారు. దిల్వాడా మందిరం ఎలా ఉందో మీకు తెలుసు. కల్పకల్పం ఈ మందిరం ఇదే విధంగా తయారవుతుంది. మీరు వెళ్ళి దాన్ని చూస్తారు. కొందరు తికమక పడతారు. ఈ పర్వతాలు మొదలైనవన్నీ పడిపోయి మళ్ళీ తయారవుతాయి. అది ఎలా జరుగుతుంది? ఈ ఆలోచనలు చెయ్యకూడదు కదా. పర్వతాలు పడిపోవడం ఏంటి, మళ్ళీ రావడం ఏంటి, ఏం జరుగుతుంది, ఇదంతా అనవసరం. ఇవన్నీ ఆలోచించకండి అంటున్నారు బాబా. డ్రామా అనుసారంగా జరుగుతుందంతే. ఇప్పుడైతే స్వర్గం లేదు, అది మళ్ళీ ఎలా వస్తుంది? పురుషార్థం ద్వారా అంతా తయారవుతుంది కదా. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు తికమకలోకి వచ్చి చదువునే వదిలేస్తున్నారు. తండ్రి అంటారు, ఇందులో తికమక పడే అవసరమే లేదు. అక్కడంతా మనం తయారు చేసుకుంటాం. ఆ ప్రపంచమే సతో ప్రధానంగా ఉంటుంది. అక్కడి ఫలాలు, పుష్పాలు మొదలైనవన్నీ చూసి వస్తారు. సూబీ రసాన్ని తాగుతారు. సూక్ష్మవతనం, మూలవతనాల్లో అవేవి ఉండవు. ఇవన్నీ వైకుంఠంలో ఉంటాయి.
ప్రపంచ చరిత్ర భూగోళం రిపీట్ అవుతుంది. ఈ నిశ్చయం పక్కాగా ఉండాలి అని చెప్తున్నారు. ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే వారి విధంగా అడుగుతారు, అది ఎలా జరుగుతుంది అని కదా. ఎవరి భాగ్యంలోనే లేదనుకోండి, వాడికి ఎంత చెప్పినా బుర్రకి ఎక్కదు కదా. అప్పుడు వాళ్ళు ఏమడుగుతారట, ఇదంతా ఎలా జరుగుతుంది అని. వజ్ర వైడూర్యాలు ఇప్పుడు ఏవైతే కనిపించడం లేదో అవి మళ్ళీ ఎలా వస్తాయి, పూజ్యులుగా ఎలా అవుతారు? తండ్రి అంటారు, పూజ్యులు మరియు పూజారుల యొక్క యాట తయారు చేయబడి ఉంది. బ్రాహ్మణులైన మనమే దేవతలుగా క్షత్రియులుగా అవుతాము. ఈ సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. మీరు అర్థం చేసుకున్నారు కావన్నీ విధంగా అంటారు, బాబా కల్పక్రితం కూడా మిమ్మల్ని కలుసుకున్నాము. మా స్మృతి చిహ్న మందిరమే ఎదురుగా నిలబడి ఉంది. దీని తర్వాత స్వర్గస్థాపన జరుగుతుంది. బాబా అంటారు, మీ ఈ చిత్రాలు ఏవైతే ఉన్నాయో వీటిలో అద్భుతం ఉంది. వీటిని ఎంత అభిరుచితో వచ్చి చూస్తారు. మొత్తం ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కడా ఈ చిత్రాలు చూడలేదు. అలాగే ఎవ్వరూ ఇటువంటి చిత్రాలను తయారు చేసి జ్ఞానాన్ని ఇవ్వలేరు బాబా తప్పించి. వీటిని కాపీ చేయలేరు అంటున్నారు బాబా. ఈ చిత్రాలు ఖజానా వంటివి. ఈ చిత్రాలన్నీ ఏంటి, మనకి ఖజానా అంటున్నారు బాబా. వీటితో మీరు పదమా భాగ్యశాలులుగా అవుతారు. మా అడుగు అడుగులోనూ పదమాలు ఉన్నాయని మీరు భావిస్తారు. అది చదువు అనే భావిస్తారు. అదే చదువు అనే అడుగు ఎంత యోగాన్ని జోడిస్తారో, ఎంతగా చదువుకుంటారో అంతగా పదమాలు లభిస్తాయి. ఇటువైపు మాయ యొక్క ఫుల్ ఫోర్స్తో వస్తుంది కదా, ఇటువైపు మాయ ఫుల్ ఫోర్స్తో వస్తుంది, ఏదో రకంగా పడగొట్టేద్దామని. మీరు ఈ సమయంలోనే శ్యామ సుందరులుగా అవుతారు. సత్యుగులో మీరు సుందరంగా బంగారు యుగం వారిగా ఉండేవారు. కలియుగంలో క్షేమంగా ఇనప యుగం వారిగా ఉన్నారు. ప్రతి వస్తువు అలాగే ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడైతే భూమి కూడా బంజరు భూమి వలె ఉంది. అక్కడైతే భూమి కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ప్రతి వస్తువు సతో ప్రధానంగా ఉంటుంది. ఇటువంటి రాజధానికి మీరు యజమానులుగా అవుతున్నారు. అనేక సార్లు అలా అయ్యారు. అయినా కానీ అటువంటి రాజధానికి యజమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. పురుషార్థం లేకుండా ప్రాలబ్ధం ఎలా పొందుతారు? ఇందులో కష్టమేమీ లేదు కదా అంటున్నారు బాబా. ఉందా? స్వర్గంలోకి రండి అని చెప్తున్నారు బాబా, అంతకన్నా కష్టాన్ని ఇవ్వట్లేదు కదా. బాబా అంటున్నారు, మురళి ముద్రించబడుతుంది. ఇక మున్ముందు లక్షల కోట్ల సంఖ్యలో ముద్రింపబడతాయి. థ్యాంక్స్ బాబా కదా, అదే జరుగుతుంది కదా. ధనం ఏదైతే మిగిలి ఉందో దాన్ని యజ్ఞంలో ఉపయోగిస్తాం. మా వద్ద అలా పెట్టుకుని ఏం చేసుకుంటాం అని పిల్లలు అంటారట. బాబాకు పిల్లలు అంటారట, బాబా మా దగ్గర ఇంత ధనం ఉంది, ఇది యజ్ఞంలో ఉపయోగించేస్తాం, మా దగ్గర ఉండి ఏం చేసుకుంటాం కదా, ఇదంతా ఏమవుతుంది, మళ్ళీ మట్టి పాలైపోతుంది అని. యజ్ఞంలో బాబాకి సమర్పిస్తే ఏమవుతుంది, భాగ్యవంతులుగా తయారవుతుంది. ఎందుకంటే మన ఖాతాలో జమ అవుతుంది. అదే అంత కొట్టుకుపోయేటప్పుడు బాబాకి ఇస్తామన్నా బాబా కూడా తీసుకోరు. ఎందుకంటే అప్పుడు బాబాకు కూడా అవసరం ఉండదు. ఎందుకంటే ఏది చేయాలన్నా ఆ సమయానికి ఉపయోగపడేటప్పుడు చేస్తేనే దానికి ప్రాప్తి. తర్వాత చేసిన ప్రయోజనం ఏమి ఉండదు. ఉంటుందా? ఇప్పుడు ఈ టైంలో ధనం అవసరం, అప్పుడు ఇచ్చామనుకోండి అందులో ప్రాప్తి తయారవుతుంది. అంత అయిపోయి ఎలాగో కొట్టుకుపోతుంది కదా, ఇంకెందుకులే ఇచ్చేద్దాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు బాబా మాత్రం తీసుకుంటారా? బాబాయ్ ఉంటారు, వచ్చే నా డ్యూటీ అయిపోయింది, ఇక నాకు అవసరం లేదు. ఎందుకంటే తీసుకుంటే మళ్ళీ ఇవ్వాలి కదా. ఇక మున్ముందు ఏం జరుగుతుందో చూడండి. వినాశన ఏర్పాట్లు కూడా చూస్తూ ఉంటారు. రిహార్సల్స్ జరుగుతూ ఉంటాయి. తర్వాత శాంతిస్తుంది. పిల్లల బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ఇది చాలా సహజం. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. బాబా ఏం చెప్తున్నారు? అన్నిటికీ మందేంటి? కేవలం ఏం చేయండి? తండ్రిని స్మృతి చేయండి. అచ్చా, మధురాతి మధురమైన సికేలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈ శరీరాన్ని కూడా మర్చిపోయి పూర్తిగా పవిత్రంగా బికారులుగా అవ్వాలి. లైన్ క్లియర్గా ఉంచుకోవాలి. ఇప్పుడు నాటకం పూర్తయింది, మేము మా మధురమైన ఇంటికి వెళ్తున్నాము అన్నది బుద్ధిలో ఉండాలి. సెకండ్ పాయింట్, చదువు యొక్క ప్రతి అడుగులోనూ పదమాలు ఉన్నాయి. అందుకే ప్రతిరోజు మంచి రీతిలో చదువుకోవాలి. దేవతా వంశం యొక్క సభ్యులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, నాకు అతీంద్రియ సుఖం ఎంతవరకు అనుభవం అవుతుంది, సంతోషం ఉంటుందా అని ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోండి. అతీంద్రియ సుఖాన్ని నేను ఎంతవరకు అనుభవం చేసుకుంటున్నాను అని చెప్పి వరదానము బాబా అంటున్నారు. బుద్ధి యొక్క తోడు మరియు సహయోగం అనే బుద్ధి యొక్క తోడు మరియు సహయోగం అనే చెయ్యి ద్వారా ఆనందాన్ని అనుభవం చేసే భాగ్యశాలి ఆత్మభవ. ఎలాగైతే సహయోగానికి గుర్తుగా చేతిలో చేతిని చూపిస్తారో అలాగే సదా తండ్రికి సహయోగిలుగా అవ్వడం, ఇదే చేతిలో చెయ్యి వెయ్యడం మరియు సదా బుద్ధి ద్వారా తోడిగా ఉండడం అనగా మనస్సు యొక్క లగ్నం ప్రేమ వక్రపై ఉండడం. బాబా అంటున్నారు, భగవంతుని పుష్పాల తోటలో చేతిలో చెయ్యి వేసి కలిసి కలిసి నడుస్తున్నామన్న ఈ స్మృతియే సదా ఉండాలి. దీని ద్వారా సదా మనోరంజనలో ఉంటారు, సదా సంతోషంగా మరియు సంపన్నంగా ఉంటారు. ఇటువంటి భాగ్యశాలి ఆత్మలు సదా ఆనందాన్ని అనుభవం చేసుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకునేందుకు సాధనం సంతుష్టంగా ఉండడము మరియు సంతుష్టపరచడం. బాబా ఏమంటున్నారు, ఆశీర్వాదాల యొక్క ఖాతాను జమ చేసుకునేందుకు సాధనం ఏంటి? సంతుష్టంగా ఉండాలి మరియు అందరినీ సంతుష్టపరచాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు స్వమాను, నేను భాగ్యశాలి ఆత్మను అనుకోండి. నేను భాగ్యశాలి ఆత్మను. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.